అట్లనే మాకు వచ్చిన వార్త మరి వినుత గారిని కూడా ఏదో పార్టీని సస్పెండ్ చేశారని వచ్చింది. జనరల్ గా ఇది ఏంటంటే ఇది ఒక వాళ్ళ పర్సనల్ జరిగిన ఇష్యూ. ఈ పార్టీలకి అతీతంగా పార్టీలకు సంబంధం లేదు ఇష్యూలో. దాని తర్వాత ఇది జరిగింది కూడా చెన్నై పరిధిలో జరిగింది. ఆ బాడీని కూడా తీసుకుపోతుంటే మరి 2 కార్లు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒకటి ఏపీ నెంబర్ కారు, ఇంకోటి తమిళనాడు నెంబర్ కారు. ఆ ఏపీ నెంబర్ 2 కార్లు 1 by 1 పోతుంటే చెన్నై అవుట్స్కర్ట్స్ లో ఏపీ కార్ అనేది అక్కడ రిపేర్ రావడం జరిగింది. ఆ బాడీని తీసి మళ్ళీ తమిళనాడు కారు షిఫ్ట్ చేసుకొని ముందుకు పోయి రివర్లో పడేయడం జరిగింది. ఆ రివర్లలో మనం కొట్టుకుపోతుంటే ఇక్కడ బ్లాకేజ్ వచ్చి మళ్ళీ డౌట్ వచ్చి పోలీసు వాళ్ళు వెరిఫై చేస్తే జరిగింది. దాంట్లో మరి భాగంగా ఆ కారు సీసీటీవీ ఫుటేజ్ అనేది దొరికాయని చెప్తున్నారు. డెఫినెట్ గా దీని గురించి ఇంకా కూడా డీటెయిల్డ్ గా మరి పోలీసు వారు వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి చెప్పే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా నేను కోరేది ఒకటి, ఇదొక వాళ్ళు పర్సనల్ గా జరిగిన ఇన్సిడెంట్ ని దయచేసి ఎవరి మీద రుద్దద్దని చెప్పి మేము ఘంటాబద్ధంగా తెలియజేసుకుంటున్నాం. వాస్తవంగా ఎందుకంటే అది వాళ్ళొక ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీగా ఉండేటోళ్ళు. అతను పిఏగా డ్రైవర్గా పనిచేసిన వాడు వాస్తవం. అప్పుడు మన ఇంటి కూడా వచ్చేటోడు, వాళ్ళతో పాటు మాట్లాడేటప్పుడు ఎలక్షన్స్ అప్పుడు చూస్తున్నాం. కానీ సడన్ గా వాళ్ళకి ఏదో ఇష్యూస్ వచ్చినాయి అని చెప్పి నేను కూడా రూమర్స్ లాగా వినడం తప్ప కరెక్ట్ గా ఏం జరిగిందని మనకి తెలియదు. నాకు ఈరోజు పొద్దున్నే 6:45కి ఎవరో వ్యక్తి ఫోన్ చేసి చెప్పిన తర్వాత తెలిసింది జరిగింది. డీటెయిల్ గా అయితే మాత్రం 1 or 2 days టైం పట్టచ్చు అన్న. తప్పకుండా ఏమై వచ్చిందో ప్రెస్ వారికి అప్డేట్ చేస్తారు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం తమిళనాడు పోలీసు అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు రిమాండ్ లో పెట్టున్నారు. 6 మంది మీద కేసు బుక్ చేశారని చెప్పి నాకు తూచాయిగా ఇన్ఫర్మేషన్ ఉంది. మేట్ బి కరెక్ట్ ఆర్ తక్కువ నెంబర్ ఏంటచ్చు, బట్ దే హావ్ బీన్ అరెస్టెడ్. అందరు కూడా కాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులే. దాంట్లో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ 3 పేర్లు అయితే పక్కాగా చెప్పడం జరిగింది. తోట వినుత, శివకుమార్ అండ్ చంద్రబాబు అని వాళ్ళ భర్త, వీళ్ళ పేర్లు అయితే మాకు ఇన్ఫర్మేషన్. దాని తర్వాత కింద ఇంకో 4 పేర్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కూడా నాకు రాలేదు. వచ్చిన వెంటనే నేను మీకు ప్రెస్గా తెలియజేస్తాను, లేదా పోలీసు వారే వచ్చి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది.